హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. నా పేరు రజిత. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కిడ్స్ స్కూల్‌కి వెళ్తున్నా, స్కూల్ నుంచి వచ్చినా కానీ వాళ్ళకి కావాల్సింది మెయిన్ స్నాక్స్. కిడ్సే కాదు ఈవెన్ మనమైనా కానీ ఈవినింగ్ అయితే స్నాక్స్ వెతుక్కుంటూ ఉంటాము. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా చేసుకోగలిగే 5 రకాల స్నాక్స్ అయితే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి మోస్ట్‌లీ అందరి ఇళ్లలోనూ ఇలాంటివి చేస్తూనే ఉంటారు. బట్ నా స్టైల్‌లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ మసాలా మురుమురే. ఇది కిడ్సే కాదు ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఒక ఫ్రెష్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే గనుక స్వీట్ హాట్ రెండు చేసేద్దాం. ఇక దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మధ్యలోకి స్లిట్ చేసిన మిర్చి, కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. తాలింపు గింజలు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంతమంది క్రంచీగా ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు. లేదు అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు గ్రౌండ్ నట్స్, ఇక మరమరాలు మనకి ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ ఇలా జల్లెడ దాంట్లో వేసుకొని జల్లించుకుంటే గనక దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే గనక ఈజీగా పోతుంది. సో దట్ మాడిపోకుండా ఉంటాయి. టేస్ట్ కూడా బాగా వస్తాయి. నేను ఫ్రెష్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇవి ఫ్రైడ్ వి. లేదు మరమరాలు ఫ్రైడ్ వి కాదు అనుకుంటే గనక జస్ట్ బాండీలో వేసుకొని ఫ్రై చేసుకొని అవి కొంచెం క్రంచీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆయిల్ లో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. సో దట్ మరమరాలకి బాగా పడుతుంది. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి బాగా క్రిస్పీగా అవుతాయి. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్ లో వేసేసుకొని అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్, మరమరాలు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయరు. మీకు ఇష్టం ఉంటే గనక కిస్మిస్ ఉంటాయి కదండి, అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. తినేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం స్వీట్ తగులుతూ ఉంటది. అంతా కలిపితే కనుక కొంచెం ఎల్లోయిష్ కలర్ లో వస్తాయి. మరమరాల్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుందండి. సో దానికి తగ్గట్లుగా చూసి వేసుకోవాలి తాలింపులో. అంతే అండి, మసాలా మురుమురి అయితే రెడీ అయిపోయింది. ఇవైతే ఊరికనే మెత్తబడిపోతాయి. సో ఒక ఎయిట్ కంటైనర్ లోకి స్టోర్ చేసుకున్నాము అంటే గనక స్నాక్స్ కి ఒక 2 days ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ మసాలా మురుమురే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మరమరాలతోనే స్వీట్ అండి. ఇదే ఐటమ్ ని లడ్డూలా చుడితే గనక మరమరాలు ఉండలవుతాయి. లేదు ఇలా ఫ్లాట్ గా చిక్కీలా పోస్తే గనక మరమరాలు చిక్కీ అవుతుంది. ఇదైతే షుగర్ కాకుండా బెల్లంతో చేస్తున్నాను. దీనికి వచ్చేటప్పటికి అన్సాల్టెడ్ మరమరాలు తీసుకోవాలండి. ఫస్ట్ మరమరాలు బెల్లం కొలత చెప్తాను. 5 కప్పులు మరమరాలకి సేమ్ కప్పుతో 1.5 కప్పు బెల్లం సరిపోతుందండి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద బాండీ పెట్టుకొని 5 కప్పుల మరమరాలు వేసుకొని అవి అయితే వేడయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా క్రిస్పీగా బోలుగా ఉంటే గనక మరమరాలు చిక్కి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. లేదంటే ఊరికనే మెత్తబడిపోతుంది. ఈవెన్ స్టవ్ కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని సేమ్ కడాయిలో 1/2 కప్పు వాటర్, 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లంలో కూడా సాల్టెడ్ వి ఉంటాయి కదండి, అలా లేకుండా సాల్ట్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉంటాయి కదా, అవి తీసుకొని వేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే ఎటువంటి వేస్ట్ లేదు, అందుకనే నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఇన్ కేసు మీరు తీసుకున్న దాంట్లో ప్యూర్ గా లేదు అనుకుంటే గనక స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలి. ఇక పాకం అయితే గనక జస్ట్ తీగ పాకం అండి. ఈ పాకం చూడటం బిగినర్స్ కూడా చేసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది దీని పాకం. ఇదిగోండి జస్ట్ తీగ పాకం అంటారు కదండి, జస్ట్ ఇలా పట్టుకుంటే గనక 1 or 2 స్ట్రింగ్స్ వస్తాయి అంతే. అలా వస్తే రెడీ అయిపోయినట్లే. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కావటం కోసం అని చెప్పి ఇన్ని ఎక్కువ సార్లు చూపిస్తున్నాను. ఈ మరమరాల దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి బెల్లం పాకంలో. ఇలా వచ్చింది అంటే గనక మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి. దీంతో పాటు కుకింగ్ సోడా చాలా కొంచెం వేసుకోవాలండి. నెయ్యి, కుకింగ్ సోడా వేయటం వల్ల అయితే చిక్కీ బాగా షైనింగ్ గా కనిపిస్తుంది. ఈవెన్ చాలా రోజుల వరకు బోల్ గా ఉంటుంది. కుకింగ్ సోడా వేస్తే గనక ఇలా పొంగినట్లు అవుతుంది. ఆ స్టేజ్ లోనే మరమరాలు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చాలా ఫ్రీక్వెంట్ గానే చేస్తూ ఉంటాను ఇది, అందుకనే అన్ని ఒకేసారి వేసాను. దీంట్లోనే ఒక్క పిరికెడు పుట్నాల పప్పు వేసి మరమరాలు వేయటం స్టార్ట్ చేయగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అన్ని వేసేసి బాగా కలుపుకొని వీటిని నెయ్యి రాసిన ట్రేలో కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీదే నెయ్యి రాసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీదైనా వేసేసుకోవచ్చు. ఇక ఈ మరమరాల పాకం ఉంది కదండి, ఇన్ కేసు మీరు ఫస్ట్ టైం చేస్తూ కుదరలేదు అనుకుంటే కనుక ఏమీ కాదండి, జస్ట్ అవి విడిపోతూ ఉంటాయి. అంటే లైక్ పొడి మరమరాలు ఉంటాయి కదండి, స్వీట్ మరమరాల్లా అయిపోతాయి అంతే తప్ప రెసిపీ పాడవటం అంటూ ఏమీ ఉండదు. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇక నేనైతే ఈ సిలికాన్ షీట్ కి నెయ్యి రాసేసి దాని మీదే స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక ఈ స్టేజ్ లోనే వేడివేడిగా ఉండలు చుట్టేసుకోవచ్చు. నేనైతే అంత వేడి బేర్ చేయలేనండి, అందుకనే నేను మాక్సిమం ఇలా చిక్కీలాగే చేసేస్తాను. ఇక చపాతీ చేసేది రోలర్ ఉంటుంది కదండి, దానికి కొంచెం నెయ్యి రాసి
చాలా జెంటిల్ గా ప్రెస్ చేసుకోవాలండి. సో దట్ ఈ సర్ఫేస్ అంతా ఫ్లాట్ గా ఉంటుంది. ఎక్కడ గొగ్గులుగా లేకుండా నీట్ గా ఉంటుంది. ఉండలు చుట్టుకోవాలి అంటే గనక బాగా వేడి మీదే తీసుకోవాలండి, లేకపోతే ఇలా విడిపోతూ ఉంటుంది. నేను పోసినప్పుడు కొంచెం వేడిగానే ఉంది, అందుకని ట్రై చేస్తున్నాను ఉండలు చుట్టడానికి. మా ఇంట్లో ఎలా చేసినా వెళ్ళిపోతాయండి. సో ఇలా అన్ని చేసుకొని ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇస్తే గనక ఆరిపోతాయి. ఇలా ఆరిపోయిన దాన్ని ఈజీగానే డిమోల్డ్ అయిపోతుందండి. చూసారు కదా, నేను ఎటువంటి ప్రెషర్ పెట్టలేదండి, జస్ట్ స్పాచులా పెట్టి తీస్తేనే ఈజీగానే వచ్చేసింది. ఇన్ కేస్ మీరు చిక్కీ షేప్ లో కావాలి అనుకుంటే గనక రివర్స్ లో పెట్టుకొని నైఫ్ పెట్టి కట్ చేసుకుంటే చిక్కీస్ లాగే వస్తాయండి. బట్ నేనైతే సాటర్డే సండే ఈవినింగ్ స్నాక్ కి తింటానికని చేశాను. సో ఇంట్లోనే తింటాం కాబట్టి జస్ట్ ర్యాండమ్ గా కట్ చేసేసానండి అలా. ఈవెన్ సేమ్ రెసిపీని షార్ట్ లో కూడా లాంగ్ బ్యాక్ షేర్ చేశానండి, కానీ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరలేదు. అందుకనే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ రెసిపీ మళ్ళీ షేర్ చేస్తున్నాను. వీటిని సేమ్ 8 కంటైనర్ లో పెట్టుకోవాలండి. ఇంతకు ముందు చెప్పాను కదండి పొడి పొడిలాడుతూ వస్తాయి అని చెప్పి, సేమ్ ఇంతేనండి. మీకు ఇన్ కేసు పాకం కుదరలేదు అంటే గనక చూసారు కదండి, ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి అంతే తప్ప రెసిపీ అయితే ఏమీ పాడవదు. ఇలా విడిగా వచ్చినవైనా సరేనండి, బోలుగానే ఉంటాయి. ఇలా అయితే మరమరాలతో స్వీట్ హాట్ 2 రెసిపీస్ అయిపోయినాయి. ఈ మరమరాల చిక్కీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి పాప్కార్న్ తో అండి. పాప్కార్న్ తో స్వీట్ హాట్ 2 చేస్తున్నాను. ఫస్ట్ అయితే హాట్ ఐటమ్, ఫస్ట్ పాప్కార్న్ రెండిటికి కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద కుక్కర్ తీసుకోండి, ఇలా నిలువుగా ఉన్నదైతే బాగా వస్తాయి. దీంట్లో ఒక పెద్ద గంట ఆయిల్ వేసుకొని 1 కప్పు పాప్కార్న్ గింజలు వేసుకోవాలండి. ఇవి మాక్సిమం అన్ని స్టోర్స్ లోనూ అవైలబుల్ గానే ఉంటాయి. మాక్సిమం అందరికి తెలిసే ఉంటది కూడా. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే గనక ప్రతి ఒక్క కార్న్ కూడా పాప్ అవుతుందండి. లాస్ట్ లో మీకు కూడా చూపిస్తానండి, ఏమీ మిగలలేదు, ఎక్కువ పాప్ అవ్వకుండా ఏమీ లేవు, జస్ట్ 1 or 2 ఉన్నాయి అంతే. వన్స్ ఇలా పాప్ అవటం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి అన్ని పాప్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నానండి. సో దట్ హాట్ స్వీట్ 2 చేయడానికి సపరేట్ చేసుకోవడానికి చేస్తున్నాను ఇలా. ఇన్ కేస్ మీరు ఒకటే ఐటమ్ చేస్తుంటే గనక దానికి తగ్గట్లుగా కార్న్ వేసుకుంటే కొన్నే వస్తాయి. చూసారు కదండి, మాక్సిమం అన్ని పాప్ అయిపోయినాయి, జస్ట్ 5-10 కార్న్స్ అలా ఉండిపోయినాయి. ఇప్పుడు హాట్ స్వీట్ చేయడానికి ఎంతెంత కావాలి అనేది సపరేట్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోవి స్వీట్, ఒక బౌల్లోవి హాట్ చేస్తున్నాను. ఈ వెడల్పుగా ఉన్నది కదండి, అందులో హాట్ చేస్తున్నాను. దీనిలో ఏమీ లేదండి, జస్ట్ పెరి పెరి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఒక ప్యాకెట్ మొత్తం వేసేయండి. పెరి పెరి మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చి అవైలబుల్ గా ఉంటే గనక చీజ్ పౌడర్ వేసుకున్నా గానీ చాలా బాగుంటుందండి. పెరి పెరి మసాలా చీజ్ పౌడర్ 2 కాంబినేషన్ బాగుంటాయి. ఇక వీటన్నిటిని బాగా కలుపుకోవటమే. ఇన్ కేస్ మీకు ప్యాకెట్ మసాలాలు ఇష్టం లేదు అనుకుంటే గనక ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు 3 కలుపుకొని దాన్ని ఈ కార్న్ మీద వేసుకొని కలుపుకుంటే గనక టేస్ట్ అది కూడా బాగుంటుందండి. ఇది చేసేటప్పుడు పిల్లలు జస్ట్ పెరి పెరి అడిగారని చెప్పి చేశాను అంతే. ఈవెన్ దీంట్లో చాలా ఫ్లేవర్స్ అయితే చేయొచ్చు. ఆ రెసిపీస్ అన్ని షార్ట్స్ లో షేర్ చేస్తూ ఉంటానండి. ఇక వీటిని అయితే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాము అంటే గనక 3-4 డేస్ ఈజీగా వచ్చేసేస్తాయి. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాప్కార్న్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారులేండి ఈ రోజుల్లో. ఇలా అయితే హాట్ అయిపోయింది. సింపుల్ గా చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి క్యారమలైజ్ పాప్కార్న్ అండి. థియేటర్స్ కి వెళ్ళినప్పుడు వందలకు వందలు పోసి కొంటాం కదండి, అదే. ఇవి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ దీంట్లో కూడా 2-3 వేరియేషన్స్ చేయొచ్చు. అవి కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను. యూజువల్ గా క్యారమలైజ్ అంటే షుగర్ తో చేస్తూ ఉంటారు, కానీ నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి. ఇవి హాఫ్ ఇంతాక తీసి పెట్టాం కదండి వాటిల్లోవి బెల్లము, పాప్కార్న్ కొలతలు చెప్తానండి. 4 కప్పుల పాప్కార్న్ కి 2 కప్పుల బెల్లం సరిపోతుంది. దీనికైతే స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లేదు మాకు కొంచెం స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది. 4 కప్పులు పాప్కార్న్ కొలిచాను, 2 కప్పులు బెల్లం బాండీలో వేసి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అంతా కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు ఒక వెడల్పాటి ప్లేట్ అయితే రెడీగా ఉంచుకోవాలండి. అండ్ దానికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకోవాలి. అంతా కరిగిపోయింది కదండి, ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. అంతా కరిగిపోయింది, ఈవెన్ దగ్గరకు వచ్చింది కూడా. పాకం అయితే చూస్తున్నాను, ఇదిగోండి ఇలా వస్తుందండి. ఈ ఉండ కట్టుద్ది అంటారు కదా, అలా అవసరం లేదు, జస్ట్ ఇలా రోల్ అవుతూ దగ్గరకు వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్ లోనే పాప్కార్న్ వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఉండ కట్టడానికి ఇంకొక 2 మినిట్స్ అయితే గనక ఉండ కడుతుంది అన్న స్టేజ్ లో వేసుకోవాలి.
జస్ట్ కొంచెం కుకింగ్ సోడా వేసేసుకొని అంతా ఇలా పొంగుతూ ఉంటుంది కదండీ! ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాప్‌కార్న్ వేసుకోండి. లేకపోతే ఊరికే మెత్తబడిపోతాయి పాప్‌కార్న్. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క పాప్‌కార్న్‌కి కూడా ఒక లేయర్‌లా పట్టాలండి. అలా కలుపుకోవాలి బాగా. అందుకే ఇలా ఓపెన్‌గా ఉన్నది అయితే గనక కలుపుకోవడానికి బాగా వస్తుంది. ఇది కలిపేటప్పుడైతే కొంచెం ఫాస్ట్‌గా కలపాలి. లేదంటే బెల్లం గడ్డగట్టేస్తుంది. ఇలా అంతా కలిపేసిన దాన్ని ప్లేట్‌లోకి తీసేసుకోవటమేనండి. ప్లేట్‌లోకి తీసేసుకొని కలుపుతూ ఉండగానే ఆరిపోతూ ఉంటదండి. ఆరిపోయిన వెంటనే ఈజీగానే డీమౌల్డ్ అయిపోతాయి. ఇలా కలుపుతూ ఉంటేనే బెల్లం అంతా టైట్ అయిపోతుందండి. ఈవెన్ ఆరిపోవటం కూడా చాలా ఫాస్ట్‌గా ఆరిపోతాయి పాప్‌కార్న్. జస్ట్ 5, 10 మినిట్స్ లోనే ఆరిపోతాయి. జస్ట్ డీమౌల్డ్ చేసేటప్పుడు మాత్రం ఒకదానికొకటి కొన్నైతే అతుక్కున్నాయండి నాకు. ఇలా కలిపిన దాన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇస్తే గనక ఇలా అయిపోతుంది. వీటిని డీమౌల్డ్ చేసుకోవటమేనండి. యాక్చువల్‌గా డీమౌల్డ్ చేసేది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఫోన్ అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ అయిందండి. అందుకే డీమోల్డ్ చేసే వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి డీమోల్డ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటాయండి. పొడి పొడిలాడుతూ క్యారమలైజ్ పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలెంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ రెసిపీ అయితే మకానా అండి. ఇది స్వీట్ రెసిపీయే చాక్లెట్ మకానా. ఈ 5 రెసిపీస్ లో ఈజియెస్ట్ రెసిపీ అంటే ఇదేనండి. ఈవెన్ కిడ్స్ కూడా ప్రిపేర్ చేసేంత ఈజీ అండి. ఇక ఇంత సింపుల్ అయిన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాండీని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మకానా వేసేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవటమే. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గనక మకానా లోపల వరకు క్రిస్పీగా అవుతాయి. వన్స్ క్రిస్పీగా అయిపోయినాయి అన్న తర్వాత బెల్లం పౌడర్ అండి. దీని మీదకి బెల్లం పౌడర్ బాగా చల్లుకోవాలి. నేను ఇంత మకానాకి 4 to 5 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసానండి. వన్స్ బెల్లం పౌడర్ వేసిన తర్వాత అంతా కలుపుకుంటూ ఉంటే గనక బెల్లం పౌడర్ కరిగిపోతూ ఉంటుంది కదా! ఆ స్టేజ్‌లో కోకో పౌడర్ వేయాలండి. కోకో పౌడర్, బెల్లము 2 కలిసి మకానాకి ఒక కోటింగ్ లాగా పడతాయి. కొంచెం ఎక్కువ సేపు తిప్పుకోవాలండి. అండ్ ఫాస్ట్‌గా కూడా తిప్పాలి. లేకపోతే ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫాస్ట్‌గా తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానికున్న వేడే సరిపోతుంది. దాంతోనే ఇవి ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా కలిపిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇన్ కేసు బాగా కోటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే గనక ఇంకొంచెం బెల్లం, ఇంకొంచెం కోకో పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. కానీ ఎక్కువ వేయకుండా ఉంటే గనక కొంచెం స్వీట్‌నెస్, కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బావుంటాయి. వీటినైతే ఒక బౌల్‌లోకి వేసుకొని ఆ తర్వాత అంతా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం సేపటి వరకి. వన్స్ కోకో పౌడర్, బెల్లము అన్నిటికి పట్టింది అన్న తర్వాత ఒక 5, 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే గనక కంప్లీట్‌గా చల్లారిపోతాయి. ఇలా చల్లారిపోయిన వాటినైతే ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకి తీసుకుంటే గనక 10 డేస్ వరకైనా మెత్తబడిపోకుండా ఉంటాయి. చాక్లెట్ మకానా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ 5 రెసిపీస్‌లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.